చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గంగవరం మండలం వైఎస్ఆర్ జంక్షన్ వద్ద అతివేగంతో వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీని వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 5గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులలో 3 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. బెంగళూరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న కారు పలమనేరులో లోడ్ దించుకుని కర్నూలు వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గన్నవరం మండలం వైఎస్ఆర్ జంక్షన్ వద్ద అతివేగంతో వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీని వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 5గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులలో 3 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. బెంగళూరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న కారు పలమనేరులో లోడ్ దించుకుని కర్నూలు వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గంగవరం మండలం వైఎస్ఆర్ జంక్షన్ వద్ద అతివేగంతో వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీని వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 5గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులలో 3 మహిళలు, 2 పురుషులు ఉన్నట్లుగా తెలుస్తోంది. బెంగళూరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న కారు పలమనేరులో లోడ్ దించుకుని కర్నూలు వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ, చెప్పండి, ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలేంటి, అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? అయితే చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి తిరుపతికి తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. ఏదైతే గంగవరం మండలం వైఎస్ఆర్ జంక్షన్ వద్ద కూడా ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇందులో 5 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఏదైతే సిమెంటు రేకుల వెహికల్ లారీ ఏదైతే ఉందో అది వెళ్తున్న సందర్భంలో దానిని వెనుక వైపు నుంచే కారు అతి వేగంగా వచ్చి కొట్టడం, అలానే ఆ ట్రాలీతో పాటు కారు కూడా చాలా దూరం లాక్కొని కారు వచ్చినట్లుగా కూడా సీసీ ఫుటేజ్ ద్వారా కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటన తెల్లవారుజామున జరగడం అతివేగం కారణమా లేకపోతే అతను నిద్రపోయాడా అనేది మాత్రం తెలియని పరిస్థితి. ప్రస్తుతానికైతే మాత్రం ఈ ఘటనతో ఆ ప్రాంతం అంతా విషాద ఛాయలు అయితే అలుముకున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ ప్రాంతానికి పోలీసులు చేరుకొని ఆ ట్రాఫిక్ కూడా క్లియర్ చేసిన పరిస్థితి అయితే ఉంది. పలమనేరు వద్ద నుంచి కూడా సిమెంట్ లోడ్ వేసుకుని కర్నూలు వైపు వెళ్తున్న లారీగా కూడా గుర్తించారు. ఆ లారీ డ్రైవర్ ఒకటే చెప్తున్నాడు, అసలు ఈ వెనుక నుంచి ఏం జరిగింది అనేది కూడా తెలియదు. చాలా సేపు తర్వాత శబ్దం రావడంతో ముందుకు వెళ్లి వాహనం ఆపాము, కానీ ఆ వెనక ఏం జరిగింది అనేది తెలియలేదు. వెనకాల తర్వాత చూస్తే మాత్రం ఆ కారు లోనికి దూరిపోయినట్లుగా కూడా గుర్తించినట్లుగా కూడా అతను చెప్పిన పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే ఏదైతే వాహనం అతి వేగంగా నేరుగా వచ్చి లారీ ఆ కంటైనర్ కిందకి నేరుగా దూరిపోయిన పరిస్థితి. ఈ ఘటనలోనే ఆ ప్రాంతంలోనే కారులోనే 5 మంది కూడా మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అక్కడ ఆ ఘటనా స్థలంలో కారులో 3 మహిళలు అలాగే 2 మగవాళ్ళు కూడా ఉన్నట్లుగా కూడా పోలీసులు అయితే గుర్తించిన పరిస్థితి. వీరంతా కూడా అబౌవ్ 50 ఇయర్స్ పైన, ఒక్కరు మాత్రమే 33 ఏళ్లు వయసు ఉన్నవారు మాత్రమే ఉన్నట్లుగా కూడా
గుర్తించారు. ఈ ఘటనకు గల కారణాలను పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా క్లియర్ చేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయానక వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటనలో దాదాపు 5 మంది కూడా ఇప్పటికే మృతి చెందారు కాబట్టి ఆ ప్రాంతంలో పోలీసులు చేరుకొని మొత్తం ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. శశిరేఖ. అప్డేట్స్ రమణ. ఎవరన్నా చూసినారు ఎవరు ఎదురుగానా నేను రన్నింగ్ లో ఉన్నాను, వాళ్ళు వచ్చి గుద్దుకున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను ఇక్కడ డైరెక్ట్పల్లి నుంచి అల్లోడ్ చేసుకున్నాను. వస్తుంటే ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నా నేను, స్పాట్ వాళ్ళు వచ్చి గుద్దుకున్నారు బండి. మీ బండి సైడ్ లో ఉన్నట్లుంది. నేను వచ్చా, వాళ్ళు గుద్దంగానే నాకు అర్థం కాల, నేను వచ్చి సైడ్ పెట్టాను. అది వాళ్ళు గుద్దితే సైడ్ పెట్టావా? వాళ్ళు గుద్దుకున్నారు, నాకు అర్థం కాల, ఏందో అని చెప్పి నేను వచ్చి సైడ్ పెట్టేశా. మన తప్పలేదు, 2-3 కూడా చూశారండి. అది మీదేవరన్నా? అది మాచర్ల రన్నింగ్ లోనే వాళ్ళే వచ్చి గుద్దుకున్నారు. నేను 40 మీద ఉన్న స్పీడ్, వాళ్ళే వచ్చి గుద్దుకున్నారు. మనకు తప్పేం లేదు. అది ఏం పేరు నీ పేరు? సత్యం. నేను రన్నింగ్ లో ఉన్నాను, వాళ్ళు వచ్చి గుద్దుకున్నారు.